ఖరీఫ్ వరి సాగులో రైతులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల నారుమడులు పోసుకోగా సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో కొంతమంది పోస్తున్నారు. అయితే ప్రధాన పొలంలో వరి నాట్లు వేసేటప్పుడు మేలైన జాగ్రత్తలు తీసుకుంటేనే పంట ఆరోగ్యం పెరిగి అధిక దిగుబడులు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని రైతులకు వరి సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగుతోంది. ప్రస్తుతం దీర్ఘకాలిక వరి రకాలు నాటుకునేందుకు సిద్ధమవుతుండగా సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో మధ్య స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుంటున్నారు రైతులు. అయితే ప్రధాన పొలంలో పచ్చిరొట్టను సాగు చేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్యం, నాటుకు ముందు నారుమడిలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు వివరాలను తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత. రైతులు ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసి ఉన్నారు. ఎందుకంటే జూలై 10 వరకు నార్లు పోసి నాట్లకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో ఎక్కడైనా ఇంకా నార్లు పోయలేని రైతులు ఉంటే కనుక ఈ జూలై 10 నుంచి 15 లోపు మధ్యకాలిక రకాలు కానీ లేకపోతే స్వల్పకాలిక రకాలు మాత్రమే నాట్లు పోసుకుంటే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే నాట్లు వేసిన వాళ్ళు కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాలు అక్కడక్కడ అడపాదడపా ఎక్కువ బావుల్లో కనుక నీళ్లు కానీ ఇంకా బోర్లో వాటరు లేకపోతే మనం దమ్ము చేయడానికి ఎక్కడైనా ఆలస్యం అవుతుంది అనుకున్న ప్రాంతాలలో మనం ఈ ఆఖరి దఫా వేసే ఎరువును కనుక నారుమడికి కొంచెం తగ్గించుకొని నత్రజని ఎరువులు తగ్గించుకున్నట్లయితే నారు ముదరకుండా చూసుకోవచ్చు. లేదంటే నారు ముదిరిపోతే మనకి ఈ పిలకల సంఖ్య అనేది తగ్గిపోయి మనకి దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా నారుమడిలో కనుక ఈ జింకు ధాతు లోపం కానీ తర్వాత ఇనుప ధాతు లోపం కానీ గమనించినట్లయితే, ఈ జింకు ధాతు లోపం గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మన ఈ జింకు ధాతు లోపాన్ని అరికట్టుకోవచ్చు. అలాగే ఎక్కడైనా అక్కడక్కడ కనుక మనకి ఇనుప ధాతు లోపం కనుక ఏదైనా కనిపించినట్లయితే ఈ అన్నబేది అనే మందు దొరుకుతుంది మార్కెట్లో. 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి అన్నబేదిని కలుపుకొని అలాగే 0.5 గ్రామ్స్ నిమ్మ ఉప్పును కనుక కలిపి మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నారుమడుల్లో ఎక్కడైనా మనకి ఇనుప ధాతు లోపం కనిపించినా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే రైతులు మనం చూసాము గత సీజన్లో కాండం తొలుచు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా కనబడింది యాసంగిలో కానీ వానాకాలం. అందుకనే తప్పనిసరిగా రైతులు నారు కనుక పీకేటప్పుడు అంటే సుమారుగా ఒక 7 రోజుల ముందుగా ఈ కార్బోఫిరాన్ గుళికలు అనేవి 5 సెంట్లు 400 గ్రాముల కార్బోఫిరాన్ గుళికలు వేసి పలచగా నీరుంచి అవి బాగా ఇంకిపోయేటట్లుగా చూసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగు ఉధృతిని మన ప్రధాన పొలంలోకి రాకుండా అరికట్టడానికి వీలవుతుంది. నారు 30 రోజుల దశలో ఉండి ఇంకా ప్రధాన పొలాలు రెడీ చేసుకుంటున్న రైతులు ఆల్మోస్ట్ చాలా చోట్ల జీలుగా, జనుము లాంటివి పచ్చిరొట్టె ఎరువులు వేసి ఉన్నారు. ఈ జీలుగా, పచ్చిరొట్టె ఎరువులు కనుక మనం ప్రధాన పొలంలో బాగా దున్నుకున్న తర్వాత మురగనివ్వాలి. మురగనిచ్చేటప్పుడు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది బాగా వెదజల్లి కానిచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మురగదమ్ము చేసేటప్పుడు 1-2 సార్లు నీటిని మాత్రం మార్చుతూ ఉండాలి. ఎందుకంటే మురిగిన తర్వాత ఆ మురిగిన నీటి తీసేసి మంచి నీరు మనకు పెట్టుకున్నట్టయితే ప్రధాన పొలంలో వరికి బాగా పట్టి మనకు మంచి దిగుబడులు తీయడానికి ఉంటుంది. ఇకపోతే రైతులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ జీలుగా కానీ దమ్ము చేసేయడం లేకపోతే జనుము కానీ దమ్ము చేసుకున్న తర్వాత వరి నాటు పెట్టుకోవడానికి కనీసం 15 రోజుల వ్యవధి ఉండేటట్లు చూసుకోవాలి. ఇకపోతే రైతులు మన ప్రధాన పొలం అంతా బాగా దమ్ము చేసుకున్న తర్వాత చుట్టూ కాలువలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మురుగు నీరు కానీ తర్వాత అధిక నీరు కానీ బయటకు పోవడానికి ఆస్కారం ఉండేటట్లుగా చుట్టూ కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. లేదు అంటే మనకి నీరు అక్కడక్కడ ఉండి ఈ పిలకల సాంద్రత నీటి వల్ల పిలకల సాంద్రత అనేది కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. నారును ప్రధాన పొలంలో విత్తే ముందే మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా వరిలో చీడపీడల వ్యాప్తితో పాటు కలుపు కూడా అధికంగా ఉంటుంది. రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశముంది. కొంతమంది రైతులు కలుపు నివారణకు యూరియాలో కలుపు మందులను కలిపి చల్లుతుంటారు. అలా చేస్తే కలుపు మరింత పెరగడంతో పాటు పంట నష్టపోయే ప్రమాదముంది. అయితే ఈ కలుపును ఏ విధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం.
మనము నాటు పెట్టుకున్న తర్వాత అతి ముఖ్యమైన సమస్య వరిలో కలుపు యాజమాన్యము. తర్వాత నాటు పెట్టిన 3 నుంచి 5 రోజుల్లోపు తప్పనిసరిగా మనము ఈ బుటాక్లోర్ 1 నుంచి 1.5 లీటర్లు ఒక ఎకరాకి 200 లీటర్ల నీటిలో కానీ, లేదు అంటే ప్రెటిలాక్లోర్ అనే మందు 600 మిల్లీలీటర్లు మనం కనుక వేసుకునేటట్లయితే తొలి దశలో వచ్చే కలుపు వరకు మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే ఒకవేళ 3 నుంచి 5 రోజుల్లో వేయలేని పక్షంలో కనీసం 8 నుంచి 10 రోజుల్లో వేసుకోవడానికి మనకి కాంబినేషన్ మందులు చాలా వచ్చాయి. మనకి బెన్సల్ఫిరియాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ గుళికలు అనేవి కూడా మనకి దొరుకుతాయి. ఇవి 4 కిలోలు ఎకరాకి ఈ గుళికలను కనుక మనము 20 కిలోలు ఇసుకలో కలిపి కనుక వేసుకున్నట్లయితే మనము మంచిగా కలుపు అనేది అరికట్టుకోవచ్చు. లేదంటే ప్రెటిలాక్లోర్ లేదా పైరజా సల్ఫిరాన్ ఈథైల్ గుళికలను కూడా దొరుకుతాయి. వీటిని ఈరోజ్ గోల్డ్ అంటారు. ఇవి అయినా సరే 4 కిలోల ఎకరాకి, లేదంటే పైరజో సల్ఫిరాన్ ఈథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ 800 గ్రాములు ఈరోజ్ అనేది మందు కూడా దొరుకుతుంది. ఇదైతే స్ప్రే చేసుకోవాలి. ఈ 3 మందులను కూడా మనం ప్రీ ఎమర్జెన్స్ కెమికల్స్గా వాడుకున్నట్లయితే వరిలో వచ్చే దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు మన కలుపు మొక్కల్ని అరికట్టుకోవచ్చు. ఇకపోతే ఒకవేళ పైపాటుగా కనుక మనం 20 రోజుల నుంచి 30 రోజుల దశలో కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక ఏమైనా ఉంటే కనుక వీటిలో వేసుకోవాలంటే మనకి క్లోరిమ్యూరాను మెట్సల్ఫిరాన్ మిథైల్ అనేది ఆల్మిక్స్ అనే మందు ఒకటి దొరుకుతుంది. అది 8 గ్రాములు అయితే ఎకరాకి సరిపోతుంది. అది కానీ లేదు పెనాక్సిలం ప్లస్ ఇథాక్సి మనకి పెనాక్సిలం ప్లస్ సహాలోపాప్ బ్యూటాల్ అనే మందు ఉంది. దాన్ని వివయ అని అంటారు. ఇదైతే 900 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక మందు కౌన్సిల్ యాక్టివ్ అనేది మనకి ట్రైమాఫామ్ అండ్ ఇథాక్సి సల్ఫ్యూరా అనేది దొరుకుతుంది. అదైతే ఎకరాకి 90 గ్రాముల మందుని కనుక మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల గడ్డి కలుపు, తర్వాత ఊద కానీ, తర్వాత వెడల్పాకు కలుపు మొక్కలని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి. ఇకపోతే రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నాటు పెట్టిన 10 నుంచి 15 రోజులు గమనించుకొని ఏదైనా కాండం తొలుచు పురుగు కనుక గమనిస్తే క్లోరాంట్రిప్రోల్ అనే మందు 0.4 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగు తొలి దశలో ఉంటే కనుక సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి. ఇక తర్వాత మనము సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం దమ్ము చేసినప్పుడే ఒక బ్యాగ్ డిఏపి కానీ, ఒక అరబస్తా పొటాషు, ఒక బస్తా యూరియాని కనుక వేసుకోవాలి. తర్వాత పైపాటుగా మాత్రం ఈ యూరియాని మనము పిలక పెట్టే దశలో ఒకసారి, లేకపోతే పొట్ట దశలో ఒకసారి యూరియాని వేసుకొని పిలక పెట్టే దశలో ఒక బస్తా యూరియా, అలాగే పొట్ట దశలో ఒక బస్తా యూరియాలో ఒక అరబస్తా పొటాష్ కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు తీయడానికి ఈ ఖరీఫ్ వరిలో మంచి దిగుబడులు తీయచ్చు. రైతులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం గత సీజన్లో ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది మనకి బాగా సెలైనిటీ, తర్వాత ఈ చౌడు ప్రభావం అనేది ఎక్కువగా చూసాము చాలామంది రైతుల పొలాల్లో. ఈ సల్ఫైడ్ ఇంజురీ కూడా రావడానికి చాలామంది రైతులు ఈ పైపాటుగా కూడా, తర్వాత ఈ కాంప్లెక్స్ ఎరువులు, అందులో ముఖ్యంగా సల్ఫర్తో కూడిన కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల ఈ సల్ఫైడ్ ఇంజురీ అనే ఉధృతి కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేయడం అనేది మానేసి మనము ఈ సూటి ఎరువులే అంటే యూరియాని పొటాష్ రూపంలో వేసుకున్నట్లయితే మనం అనుకున్న దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రస్తుతం పంట ఎదుగుదల నుండి పూత పిందె దశలో ఉంది. అక్కడక్కడ కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో చీడపీడల బెడత కనిపిస్తోంది. వీటి నుండి పంటను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జగన్ మోహన్ రావు. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కంది తరువాత పెసరను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. కొంత విస్తీర్ణంలో మినుము కూడా సాగులో ఉంది. ఖరీఫ్లో విత్తిన పెసర వివిధ ప్రాంతాల్లో ఎదుగుదల దశ నుండి పూత పిందె దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి. ముఖ్యంగా లద్దె పురుగు, మారుకామచ్చల పురుగు ఆశించే ప్రమాదముంది. వీటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. లద్దె పురుగు ఆకురొట్టను ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి ఆకుల అడుగు భాగాన గుంపులుగా ఈ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ పిల్లలు పొదిగిన తర్వాత ఆకు యొక్క హరిత పదార్థాన్ని అంతా కూడా తినేయడం మూలన జల్లాకులు ఎక్కువగా కనబడుతుంటాయి. ఆకులను తుంచేసినట్లయితే ఎక్కువ పరోక్షంగా ఎక్కువ ఈ యొక్క లద్దె పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తొలి దశ, ఆ తర్వాత రెండవ దశ లార్వాలు కనుక గమనించినట్లయితే మనకు ఆకులను ఎక్కువ నష్టపరిచి ఆ తర్వాత పువ్వు మొగ్గలను
చిరు పిందెలను కూడా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి తొలి దశలో ఉన్న లార్వాలను నివారించడానికి మనకు క్లోరోపైరిపాస్ ప్రతి లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశ లార్వాను మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అసిఫేట్ అనే క్రిమి సంహారక మందును కూడా 1.5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినా కూడా తొలి దశ లార్వాలను మనము నివారించవచ్చు. మూడవ దశ తర్వాత దశ కనుక అంటే పెద్ద లార్వాలు కనుక గమనించినట్లయితే లార్విన్ అనే మందు అంటే థయోడికార్డ్ ప్రతి లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎదిగిన లార్వాలను నివారించడానికి అవకాశంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనం పాయిజన్ బెట్ విషపు ఎరలను కూడా వాడి మనం ఈ లద్దె పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. 10:1:1 నిష్పత్తిని అంటే ప్రతి 10 కిలోల తవుడుకు 1 లీటర్ నీరు కలుపుకొని 1 లీటరు మనం ఈ యొక్క క్లోరోపైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ కలుపుకొని చివికేటట్టుగా ఒక రోజు రాత్రంతా కూడా ఉంచి పులిసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పొలమంతా కూడా సాయంత్రం వేళ చల్లినట్లయితే మనకు ఎక్కువ నివారించి అదుపు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం సమీకృతంగా మనం లార్వా యొక్క దశను బట్టి ఈ అవసరాన్ని బట్టి ఇప్పుడు చెప్పుకున్న క్రిమి సంహారక మందులు కనుక మనం పిచికారి చేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో విషపు ఎరలను కూడా వాడుకున్నట్టయితే లద్దె పురుగును మనం సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. పెసరలో రైతులను ఆర్థికంగా నష్టపరిచే పురుగు మారుకా మచ్చల పురుగు. వాతావరణం మేఘావృతమవడం, చిరుజల్లులు పడటం ఈ పురుగు సోకేందుకు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగు మొగ్గలు, పూత దశలో ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి రైతులు పంటలో 50% పూత కనిపించినట్లయితే ముందుగానే ఈ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి. అలాగే చేలల్లో నీరు చేరడం వలన పోషకాల లోపం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో మొక్కలపై పిచికారీ ద్వారా పోషకాలు అందించడం వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్త. మొదటగా వేప నూనె ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ తల్లి పురుగు యొక్క గుడ్లు పెట్టకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. గుడ్లు పెట్టినా కూడా పిల్ల పురుగులు చేదు మూలాన ఎక్కువగా నష్టపరచడానికి అవకాశం లేకుండా పోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూత దశలో కనుక చూసినట్లయితే మనం క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్తో పాటుగా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు కలుపుకొని పిచికారి చేసినట్లయితే కూడా ఈ గూళ్ళలోకి డైక్లోరోవాస్ కలపడం మూలాన పొగలాగా వెళ్ళి నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా డైక్లోరోవాస్ మందును కలుపుకొని మాత్రమే పిచికారి చేయాల్సి ఉంటుంది. తర్వాత తప్పనిసరి పరిస్థితిలో ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది, వాతావరణం బాగా అనుకూలంగా ఉన్న పరిస్థితిలో దానికి గాను క్లోరాంథ్రినిలిప్రోల్ దాని ప్రతి లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మరొక గుడుపుడు కూడా సమర్థవంతంగా నివారించబడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక వర్షపాతం కనుక నమోదైనప్పుడు మనం వేరు భాగంలో ఎక్కువ నీరు నిలవడం మూలాన పోషకాలు అందుబాటులో లేని పక్షంలో మనం కొంచెం మొక్క పాలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనించుకొని మురుగునీరు పోయే వ్యవస్థను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆకుల ద్వారా పోషకాల పిచికారీ కూడా చేసినట్లయితే మనకు సాధారణ దిగుబడులు అంటే మంచి దిగుబడులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి గాను మనకు మల్టీకే అనేది ప్రతి లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు పంటకు ఉపశమనంగా ఉండి సాధారణ పూత వచ్చి కాయ నిలవడానికి అలాగే గింజ సైజు కూడా పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి ఈ సున్నిత దశలో వారం వ్యవధి తర్వాత మరి ఒకసారి కూడా అంటే 1 లేదా 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు నాణ్యత కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పెసర్లో కానీ మినుములో కానీ ఆయా దశలను బట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న చర్యలు కనుక చేపట్టుకున్నట్లయితే ఈ ఖరీఫ్లో పంటను మంచి లాభదాయకంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్లో వర్షాధారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. అయితే ఈ పంటకు కత్తెర పురుగు, కాండం తొలచు పురుగులతో పాటు తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉంది. వీటి పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఏ లవకుమార్ రెడ్డి. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది.
ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారడంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో 20 నుంచి 40 రోజుల దశలో పంట ఉంది. అయితే గతేడాది తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కాండం తొలుచు పురుగు ఉధృతిని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసేందుకు ఆస్కారముంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఏ లవకుమార్ రెడ్డి. పంట మొలిసిన 7 నుంచి 10 రోజుల్లో మనకు ఈ యొక్క కాండం తొలుచు పురుగు కైలోపాటిలస్ అని కానీ, లేకపోతే అలానే ఈ మధ్య మనకు కనపడిన కత్తెర పురుగు, దానే ఫాల్ ఆర్మియం అంటారు ఇంగ్లీష్లో, ఈ 2 పురుగులు కూడా మొలక వచ్చిన 7 నుంచి 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి గుడ్డు పెట్టే సమయం అది. సో అటువంటి సమయంలో మనం గమనించుకొని ఎప్పుడైతే మనము ఈ ఏకసంకర రకాలను తీసుకున్నప్పుడు మనకు కొంతవరకు ఈ పురుగును తట్టుకునే గుణం ఉంటుంది. సో గమనించుకొని గుడ్డు పెట్టిన వెంటనే మనము ఏదైనా వేప సంబంధిత మందు లీటరు నీటికి 5 ml చొప్పున ఈ యొక్క అజారిడిక్టిన్ 1500 ppm అనే మందును మనం పిచికారి చేసుకున్నట్లయితే ఇటు గుడ్డును మనం నాశనం చేయగలుగుతాం, లేదా గుడ్డు నుంచి పిగిలిన పిల్ల పురుగులను కూడా మనం నాశనం చేయగలుగుతాం. లేదా గుడ్డు పగిలి ఎవరైనా రైతులు గమనించని పక్షంలో మీరు ఆకుల మీద గమనిస్తే వరసల్లో రంధ్రాలు ఉండే అవకాశం ఉంది, లేదా బల్లిపొరలాగా, కత్తెర పురుగు అయితే బల్లిపొరలాగా ఉంటుంది. సో ఆ విధంగా సుడిలో ఉండి అవి గుడ్డు నుంచి 2 నుంచి 3 రోజుల్లో పగిలి, ముఖ్యంగా కత్తెర పురుగు ఈ యొక్క సుడిలో చేరుకొని సుడిలో ఉండి తింటుంది. కాబట్టి మీరు ఆ యొక్క గుడ్డు పగిలిన వెంటనే ఇవి ఆశించి గోకి ఆ పచ్చని పదార్థాన్ని తింటాయి. కాబట్టి మీరు ఏదైనా క్రిమిసంహారక మందైన క్లోరాంథనిలిప్రోల్ ఎకరానికి 80 ml, లేదా ఎమామెక్టిన్ బెంజైట్ అది కూడా ఎకరానికి 80 గ్రాములు, లేదా స్పైనిటోరం అని ఉంది, ఇది కూడా మనకు ఎకరానికి 100 ml మార్చి మనము 15-20 రోజుల వ్యవధిలో కొట్టడమా, లేదా అంటే మనకు అందుబాటులో ఉంటే మనకు ఈ గుడ్డును ఆశించే పరాన్నజీవి అయినటువంటి ట్రైకోకార్డ్స్ డిపార్ట్మెంట్ వారు అందుబాటులో పెట్టినప్పుడు ఈ కార్డ్స్ను కూడా మనము సాయంకాలం వేళల్లో ఆకుల అడుగు భాగంలో మనం గుచ్చుకోవాలి. గుడ్డు పెట్టే సమయంలో ఆ విధంగా 7-10 రోజులకు ఒక వ్యవధి చొప్పున మనము 3-4 దఫాలుగా మనం దీన్ని ఎకరానికి 50-60 వేలు మనం రిలీజ్ చేసుకుంటే ఈ యొక్క కత్తెర పురుగును మనం నివారించుకోవచ్చు. అలానే ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది కూడా ప్రాణజీవి, ఇది కైలోపాటిలస్ తింటుంది, ఇది కూడా అందుబాటులో ఉంటే మీరు పెట్టుకోవచ్చు. లేదా సుడి ఏర్పడిన తర్వాత ఇసుక మరియు సున్నం, 9 పాళ్ళ ఇసుక 1 పాలు సున్నం కలిపి ఇవి మనం ఆ సుడిలో వేసుకున్నప్పుడు కూడా కొంతవరకు దీని ఉధృతి తక్కువగా ఉంటుంది. అలానే మనకు ఈ యొక్క మెటారీజియం శిలీంద్ర నాశిని, ఇది మన యొక్క కత్తెర పురుగును ఆశించి కత్తెర పురుగును అదుపులో ఉంచే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి మందులు కూడా మీకు అందుబాటులో ఉంటే అది 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మీరు కలుపుకొని ఎకరానికి పిచికారి చేయాలి. అది పొడి రూపంలో అందుబాటులో ఉంటుంది, కేజీ తీసుకొచ్చుకొని మనము ఈ సుడిలో ఈ మందులన్నీ కూడా కత్తెర పురుగుకి అయితే సుడిలో పడేటట్టుగా మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మనం మార్చి 1-2 సార్లు మనం 30 రోజుల వ్యవధిలో ఫస్ట్ విండోలో 1-2 సార్లు, అలానే రెండవ దశ అంటే 30 నుంచి పూత వచ్చే సమయం వరకు మందులు మార్చి మనము అది ఇటు క్రిమి సంహారక మందు కానీ, లేకపోతే ఈ యొక్క శిలీంద్ర నాశిని కానీ మనము 30 రోజులకు ఒకసారి, 30 రోజులు పైబడి ఒకసారి మనం చేసుకోవచ్చు. మొక్కజొన్న పంటలో ఎదిగిన లార్వాలు అధికంగా ఉన్నట్లు గమనించినట్లయితే విషపు ఎరలను తయారు చేసి మొక్కల మొవ్వుల్లో వేసుకోవాలి. అలాగే పూత తరువాత పాముపొడ తెగులు, మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. రైతులు గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఎదిగిన లార్వాలు ఉన్నప్పుడు వాటికి మనము విషపు ఎర పెట్టుకోవచ్చు. విషపు ఎర తవుడు 10 కిలోలు తీసుకొని 2 కిలోల బెల్లం తీసుకుని దాన్ని నీటిలో 2-3 లీటర్ల నీటిలో కరిగించి ఈ యొక్క తౌడును తడి పొడి చేసి మనము కుప్ప కొట్టినప్పుడు మనకు బాగా పులుస్తుంది. బాగా పులిసిన దాంట్లో మనం వేసే ముందు అర్ధగంట ముందు థయోడికార్బ్ 100 గ్రాములు కలుపుకొని మనం ఆ సుళ్ళో ఉండలుగా వేసుకుంటే ఈ యొక్క ఎదిగిన లార్వాలను నివారించుకోవచ్చు. ఆ విధంగా మొదటి 30 రోజులు 30 రోజుల నుంచి మళ్ళీ పూత వచ్చే దశలో 2 దఫాలుగా 1-2 సార్లు మేము చెప్పిన ఈ క్రిమిసంహారక మందులు కానీ, బయోపెస్టిసైడ్స్ కానీ, లేకపోతే ఈ పరాన్నజీవులు కానీ ఇటువంటివి మనం మార్చి చేసుకుంటే మనం ఈ యొక్క కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు పూత తర్వాత
మనకు పాంపొడ కానీ లేకపోతే ఆకు మీద మచ్చ తెగుళ్ళు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మనము 40 రోజులు అంటే 30 రోజుల వరకు తెగుళ్ళు వీలైనంత వరకు రావు కాబట్టి 40 రోజుల సమయంలో ఒకసారి ఈ యొక్క డైతేన్ M45 3 గ్రాముల లీటర్ నీటికి పెట్టి పిచికారీ చేసుకోవడం కానీ, ఏదైనా పాంపొడ స్పెసిఫిక్గా కనపడినప్పుడు మనకు ఈ యొక్క ప్రొపికోనోజోల్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ చేసుకుంటే మనం యొక్క తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అటు ఎండు తెగుళ్ళను కానీ ఇటు ఆకుల మీద వచ్చే తెగుళ్లను కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో కత్తెర పురుగును అధిగమించేందుకు ఇటీవలి కాలంలో రైతులు సులభమైన చిట్కాను కనుగొన్నారు. కేవలం బట్టలు ఉతికేందుకు వాడే సర్ఫ్ ద్వారా ఈ పురుగును సులభంగా అరికడుతున్నారు. 5 గ్రాముల సర్ఫ్ను లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కలపై సర్ఫ్ ద్రావణం కారేలా పిచికారీ చేస్తే చాలు. కత్తెర పురుగు అప్పటికప్పుడే చనిపోవడం జరుగుతోంది. శాస్త్రీయంగా ఇది నిరూపితం కానప్పటికీ రైతుల స్వానుభవం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.